అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. సో అందరికీ సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి. సో ఎటు వాళ్ళు అటు సేఫ్గా చేరారు అనుకుంటున్నాము. అలాగే ఆఫ్టర్ 4 days తర్వాత యాక్చువల్గా పొంగల్కి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో పంచలోహంలో అండి, అవన్నీ కూడా చూపిస్తాను. అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే రేపు రాబోయే 29 నుంచి శ్యామలాదేవి నవరాత్రులు రాబోతున్నాయి కదా, అమ్మవారికి సంబంధించిన కలెక్షన్స్ కూడా చూపిస్తాను. వాటి గురించి కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ప్రోడక్ట్స్ లాగైతే వెళ్ళిపోతాం. శ్యామలా అమ్మవారి నవరాత్రులు 29 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వివిధ రకాల సైజుల్లో చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను మొదటిగా చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి పీఠంతో సహా వస్తున్న రాజా శ్యామలా అమ్మవారి విగ్రహం ఒక 2 inchesలో వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తే అష్టభుజాలతో చక్కగా చాలా అందంగా ఉంటారు. అలాగే కింద వచ్చేటప్పటికి మనకి పీట కూడా వస్తుంది. సో పీట రావటం వల్ల ఏంటంటే మనం పీట మీద పెట్టుకోవడం, కింద ఎక్కడైనా పెట్టాల్సిన పని లేదు, కింద పీట కూడా వస్తుంది కాబట్టి ఆ పీట మీద రాజశ్యామల అమ్మవారు ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేప్పుడు హ్యాలో వస్తుంది ఈ మోడల్లో. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి పూర్తిగా మూర్తాకారం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన ఇష్టం ఉంటుంది, అలాగే ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి సో అన్ని రకాలుగా మేము చూపించాలి కాబట్టి ఈ అమ్మవారు వచ్చేప్పటికి 2 అంగుళాల్లో వస్తున్న మోడల్ అనమాట రాజశ్యామల. అలాగే ఇది మనము ఓన్లీ నవరాత్రులకే కాదు, చక్కగా నిత్య పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే చదువుకునే విద్యార్థులకి ఇచ్చినా కూడా వాళ్ళ హాస్టల్లో పెట్టి పూజ చేసుకోవడానికి అన్ని రకాలుగా అనువైన విగ్రహం. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న రాజశ్యామల అమ్మవారి మూర్తి ఒక సైజు వచ్చేటప్పటికి మనకి 2.5 నుంచి 3 అంగుళాలు వస్తున్న అమ్మవారు అనమాట. అలాగే సంపూర్ణ విగ్రహం ఇది. అంటే ఇంతకుముందు చూపించిన విగ్రహం లేక మీకు బ్యాక్ సైడ్ హ్యాలో రాదు. అలాగే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు డీటెయిలింగ్. అమ్మవారి చేతిలో ఒక వీణ, అలాగే అమ్మవారి ఒక ముఖము, పైన నెలవంక, చెరుగ్గడ, అమ్మవారి ముఖం చూడండి చిరుమందహాసంతో ఎంత సమ్మోహన శక్తితో ఉన్న విగ్రహం. మన కాంక్ష అంటే మనం ఏదైతే అమ్మవారి మీద ఉపాసనతో ఉంటామో, అంటే కాంక్షతో ఇది కోరిక నెరవేరాలని ఆ ఒక భక్తి అనేది పూర్తిగా ఏకాకృతం అవుతుంది అనమాట అమ్మవారి విగ్రహం మీద. ఎందుకంటే ఆ విగ్రహం ఒక మలచడంలో అంత సమ్మోహన శక్తి ఉంది. అలాగే మీకు సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అలంకారం. అమ్మవారికి పెద్ద పెద్ద కురులు, అలాగే అమ్మవారు కూర్చున్న పద్మపీఠము, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. సో ఇది చాలా స్పెషల్ విగ్రహం. ఎందుకంటే స్పెషల్ అంటున్నానంటే ఈ మూర్తి అంటే ఇంతకుముందు చూపించిన దానికి దీనికి సంపూర్ణమైన విగ్రహం వస్తుంది కాబట్టి చక్కగా మన నిత్య పూజకి పూర్తిగా శరీరం అంటే పూర్తి ఒక శరీరంతో అమ్మవారిని మనం చూస్తున్నాం. అలాగే ఇంతకుముందు చూపించిన విగ్రహానికి దీనికి కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న భంగిమ వేరు, ఇక్కడున్న కార్వింగ్ వేరు, ఇక్కడున్న కార్వింగ్ వేరు. అలాగే వర్క్ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇదొక మోడల్. ఇందులో కూడా మీకు సైజెస్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. సేమ్ మోడల్లోనే మీకు 3.5 inchesలో వస్తున్న పెద్ద సైజ్ అనమాట. యాక్చువల్గా మీ క్లారిటీ కోసం ఇదిగోండి, ఇది చూపించింది మీకు 2.5 అంగుళాలు, 3.5 అంగుళాలు. సో 2 సైజులు, రెండు కూడా సేమ్ ఒకటే ఫినిషింగ్లో వస్తున్నాయి. సో అదే ఫినిషింగ్, అదే మోడల్, సేమ్ ఫినిషింగ్, అంటే కార్వింగ్, డీటెయిలింగ్, ఎవ్రీథింగ్ అలాగే ఉంటాయి. సో 2.5 అంగుళాలు, అలాగే మనకు వచ్చేటప్పటికి 2 అంగుళాలు, 2.5, అలాగే 3.5, 3 సైజుల్లో మీకు పంచలోహంలో హై ప్రీమియం నాక్షి చేతలో వచ్చిన రాజశ్యామల అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకంగా మన నవరాత్రుల కోసం, శ్యామలా నవరాత్రుల కోసం అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి కానీ సైజులు అనేది మీకు డిఫరెన్స్ అవుతూ ఉంది. ఇది చాలా చాలా ఒరిజినల్ ప్రీమియం చేత, చాలా చాలా హై ఫినిషింగ్ చేత అనమాట. చాలా చాలా కష్టంగా ఎందుకంటే ఇంత చిన్న విగ్రహంలో ఆ వీణ పట్టుకున్నప్పుడు ఆ వేళ్ళు వంపు దగ్గర నుంచి ఆ ఒక ముడతలు, అంటే మనం ఇక్కడ పట్టుకుంటే చూడండి, అమ్మవారి వీణ పట్టుకున్నప్పుడు ఇక్కడ చేతులు అనేది ఆ డీటెయిలింగ్ కూడా మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారి ఒక పాదాలు చూడండి, ఆ పాదాలు ముడత, అమ్మవారి ఒక వేళ్ళు ఆ పీఠానికి ఆనినట్టు అంత అందంగా వచ్చిందనమాట. అలాగే చెరుగ్గడ చూడండి, చెరుకు విచ్చుకుని ఆ దవ్వ ఏదవుతుందో ఆ దవ్వ పైన, అలాగే చెరుకుకు వచ్చిన అక్కడక్కడ మనకి చెరుకు గడ ఉంది కదా, ఆ గడలు,
ప్రతిదీ కూడా అంత డీటెయిలింగ్ అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఎక్కడ కూడా మా కుంభకోణంలో మేము క్వాలిటీకి ప్రత్యేకత కాబట్టి సో ఇలాంటి విగ్రహాలు అనేది మనం కస్టమర్లకు అందిస్తే ఆ కస్టమర్లు ఆ విగ్రహాలు చూస్తూ యాక్చువల్గా ఏదైతే ఆ ఒక దేవుడి మీద మనసు అనేది నిలకడగా అలాగే కట్టడి చేస్తుంది. ఎందుకంటే ఆ రూపం అనేది మన మనసుని అలా కట్టి పడేస్తుంది అనమాట. సో ఇది హై ప్రీమియం క్వాలిటీ, చాలా చాలా స్పెషల్ కలెక్షన్. ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేప్పటికి 3.5 అంగుళాల్లో వారాహి అమ్మవారి విగ్రహం అనమాట. యాక్చువల్గా వారాహి అమ్మవారిని మీరు చూస్తే తెలుస్తుంది. అమ్మవారి యొక్క వజ్రదంతాలు, అమ్మవారి యొక్క కళ్ళు, అలాగే అమ్మవారి యొక్క కంఠ భాగం దగ్గర నుంచి చీర, రవిక ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క అష్టభుజాలు వరదహభ హస్తాలతో, అలాగే శంకుచక్రాలు ధరించి నాగలి, రోకలి, హలము ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే కిరీటం ఒక అలంకారము, అలాగే అమ్మవారు కూర్చుని అమ్మవారు ఒక పాదాలు చూడండి, అసలు ఆ పాదాలు ముడత ప్రతిదీ కూడా మీకు చాలా డీటెయిలింగ్గా చూపిస్తున్నాను. అలాగే అమ్మవారి కాలు కింద పద్మము, అలాగే పద్మపీఠం మీద కూర్చున్నారనమాట అమ్మవారు. సో వెనక భాగం వచ్చేటప్పటికి కిరీటము, అలాగే కిరీటం ఒక అలంకారము, అలాగే కేశాలు, అలాగే పద్మపీఠం. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా యాక్చువల్గా మనం లలిత అమ్మవారితో అలాగే రాజశ్యామల అమ్మవారితో అమ్మవారిని ముగ్గురిని జత కలపచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే ప్రత్యేకంగా వారాహి అమ్మవారి విగ్రహ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో చాలా చాలా ప్రసన్న అవతారం అనమాట మహావారాహి అమ్మవారు. సో నిత్య పూజకి మనకి చాలా అనువైన విగ్రహం, చాలా అందంగా ఉంటారు అమ్మవారు అయితే. మీరు వీడియోలో చూసిన దానికన్నా ఇంకా చాలా బాగుంటుంది అమ్మ అయితే. సో ఇదొక కలెక్షన్. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి 3.5 నుంచి 4 ఇంచెస్లో కామాక్షి అమ్మవారి విగ్రహం అనమాట. సో కామాక్షి అమ్మవారి ఇక్కడ చూడండి, చతుర్భుజాలతో చక్కగా చెరుగ్గడ, అలాగే చిలక, అలాగే శంకుపాశాలు ధరించి చాలా అందంగా ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మవారి ఒక చీర, ఆ నెయ్యటం అమ్మవారి ఒక చీర కుచ్చులు చూడండి ఎంత అందంగా ఉందో. సో అలాగే ఇక్కడ మీకు చూస్తూ ఉంటే అమ్మవారి పద్మాసనంలో, అలాగే అమ్మవారి ఒక కంఠం దగ్గర మీరు ఎక్కువగా చూడండి, కంఠం దగ్గర ఒక నగల అలంకరణ, కంఠ మొత్తం నగల అలంకరణ. అలాగే అమ్మవారికి ఉన్న చెవులకున్న కర్ణకుండలాలు, ఆ చెవులకున్న దిద్దులు ఏదవుతున్నాయో అవి మీకు ఆ రంధ్రం కనిపిస్తుంది చూసారా, ఆ రంధ్రం అంటే చెవులకున్న ఆ కర్ణకుండలాలు కూడా మీకు ఎక్కడ కప్పేసినట్టు కాకుండా ఆ హోల్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే పైన నెలవంక, ఆ కిరీటం ఒక అలంకారం, తర్వాత అమ్మవారి యొక్క ఆ పాదాలు ఒక ముడత. సో ప్రతిదీ కూడా అంత డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే మీకు వెనక భాగం కూడా చూపిస్తాను ఒకసారి. ఇది అమ్మవారి యొక్క వెనక భాగం, ఆ కిరీటం వెనకాల అమ్మవారి ఒక భాగము, అలాగే ఆ కిరీటానికి చక్ర అలంకారము, అలాగే అమ్మవారి ఒక వెనక భాగము, అలాగే పద్మపీఠం మీద కూర్చున్న విధానం చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి యాక్చువల్గా మనకి మీరు వీడియోలో చూస్తున్నారు, వీడియోలో చూసిన దానికన్నా ఇంకా బాగుంటాయి. నేను అంత గ్యారంటీగా చెప్పగలను. ఈ విగ్రహాన్ని మీరు చూసిన దానికన్నా మీరు డైరెక్ట్గా చూసిన దానికి ఇంకా చాలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సో ఇదే ఆకృతిలో మీకు లలిత అమ్మవారిని కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ కామాక్షి అమ్మవారిని చూపిస్తున్నాను, ఇక్కడ లలిత అమ్మవారిని చూపిస్తున్నాను. రెండు ఒకటే ఫినిషింగ్. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ చిలక వస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి దగ్గర పుష్పబాణం ఉంటుంది, పుష్పబాణం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ పాసం అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి చిలక ఉంటుంది. సో లలిత అమ్మవారు, అలాగే కామాక్షి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు, నేను మొదటి నుంచి చెప్తుంది ముగ్గురు కూడా ఏకస్వరూపులు కాబట్టి సో మనం వీళ్ళ ముగ్గురిలో కూడా ఎవరినైనా మనం ముగ్గురులో ముగ్గురికి చేసిన ఫలితం కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ లలిత అమ్మవారు చూడండి, ఇక్కడ లలిత అమ్మవారి చేతిలో చెరుగ్గడ, అలాగే శంకుపాశాలు, అలాగే పాశబాణం, అలాగే నెలవంక ప్రతిదీ కూడా చాలా చాలా క్లియర్గా వస్తున్నాయి. అక్కడేమో కామాక్షి అమ్మవారు పద్మాసనంలో ఉంటే లలిత అమ్మవారు లలితాసనంలో ఉన్నారనమాట. సో చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా మీకు వారాహి అమ్మవారిని, లలిత అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని అంటే ఒకవైపు మంత్రి, ఒకవైపు సర్వసైన్యాధ్యక్షురాలు,
మధ్యలో లలితమ్మ వారు చక్కగా ఇలా ముగ్గురిని పెట్టి కూడా మనం ఇలాగే చక్కగా పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా వారాహి అమ్మవారు చూడండి, వారాహి అమ్మవారి విగ్రహం అయితే లలితాసనంలో ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ చీరకట్టులో వచ్చేటప్పటికి ముగ్గురికి 3 విధాలుగా వస్తుంది. అలాగే పద్మపీఠం అంతా ఒకటే వస్తుంది. ఇక్కడ వారాహి అమ్మవారు అయితే మీకు అష్టభుజాలతో ఎంత అందంగా ఉన్నారో. అలాగే ఆ చీర ఒక అలంకరణ ముగ్గురిది 3 చెప్పాను కదా, 3 ప్యాటర్న్స్గా ఉన్నాయి. వరదాభిహస్తాలతో లలితాసనంలో కూర్చున్నారు, చక్కగా శంఖ చక్రాలు ధరించి. సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో ముగ్గురు అమ్మలు అనమాట. సో లలితాదేవి మంత్రి సేనాధిపతి సమేత లలితాదేవి ముగ్గురుతో ఉన్నారు. అంటే రాజశ్యామల వారాహి సమేత లలితాదేవి అనమాట. సో ఇదొక కలెక్షన్. ఇది నాక్షి చేత అంటారు, మీకు ప్రతిదీ కూడా నాక్షి చేత. సో ఇది రామ్ పరివార్ సెట్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా శ్రీరామనామ కోసం ఒక సెట్ అనేది మేము తయారు చేయించాం నమూనాకి. సో ఇక్కడ హనుమంతుల వారిని చూపిస్తున్నాను, దగ్గరగా చూడండి. ఆయన ఒక పొడవాటి కిరీటం, ఆయన ఒక శరీరాకృతి, ముఖాకృతి, అలాగే ఆయన వినయంగా నుంచిన భంగిమ, అలాగే ఇక్కడ ఆయన పట్టుకున్న గద, ఆయన ఒక కాళ్ళు, పాదాలు. సో వెనక భాగం చూడండి, ఆయన ఒక తోక, వెనకాల ఆయన ఛాతి వీపు భాగం, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటున్నాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మీకు రాముల వారిని చూపిస్తాను. ఇప్పుడు రాముల వారిని చూస్తున్నారు కదా, రాముల వారిని చూస్తే మనకి కోదండ రాముడే సాక్షాత్తు మన ముందు ప్రత్యక్షమైనట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ చేత అనేది అలాంటిది. ప్లస్ అది కాక స్వామివారి చేతిలో ధనస్సు, విల్లు, కిరీటము, ఆయన ఛాతిమి కంఠహారాలు, అలాగే వెనక భాగము. సో ఈ యొక్క విగ్రహాల్లో సమ్మోహన శక్తి అనేది అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడు ఏంటంటే మనకు మైండ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. ఆ విగ్రహాలు ఒక చేత, ఇది నాక్షి చేత. మనకి బంగారంలో ఈ చేతను ఇప్పుడు వినియోగిస్తున్నారు, ఎందుకంటే ఆ ఫినిషింగ్ కోసం, ఆ కార్వింగ్ కోసం. సో ఇది పంచలోహాల్లో మనకు 5 అంగుళాల్లో వస్తున్న రామ్ పరివార్ సెట్ అనమాట. సో చూశారు కదా ఎంత ఫినిషింగ్, ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో ప్రతిదీ అంగాంగ వివరణ అనేది చిన్నగా చెక్కుతూ వెళ్తున్న విగ్రహాలు. ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి శ్రీనివాస పెరుమాళ్ సెట్ అనమాట. శ్రీదేవి భూదేవి సమేత పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి చాలా చాలా అందంగా ఉంటారు. సో ఇది కూడా నాక్షి చేతే. సో కొంచెం క్లోజ్గా మీకు శ్రీవారి ఒక ముఖం చూపిస్తున్నాను. శ్రీవారి ఒక ముఖము, ఆయన నామము, శంకుచక్రాలు, అలాగే ఆయన నాగయజ్ఞోపవీతము, వరదహస్తం, కటిహస్తం, ఆయన పంచ కుచ్చులు, అలాగే కింద పద్మపీఠము, అలాగే ఇక్కడ అమ్మవారు శ్రీదేవి అమ్మవారు వచ్చేటప్పటికి చూడండి, అంటే మీకు లైట్ ఫోకస్లో సరిగా తెలియట్లేదు కానీ చాలా చాలా అందంగా ఉంటారు. చక్కగా పుష్పం పట్టుకుని, అలాగే అమ్మవారు ఒక చీర అలంకారం కూడా అంతే అందంగా ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క వెనక భాగము. సో అలాగే కిరీటం చూడండి, కిరీటం లాంగ్ లుక్లో ఒకసారి చూడండి, దగ్గర లుక్లో ఒకసారి చూడండి. కిరీటం అనేది ఎంత అలంకారంగా ఎంత అందంగా ఉందో. అలాగే భూదేవి అమ్మవారు కూడా చూడండి, అలాగే చక్కగా పుష్పం పట్టుకుని ఎంత అందంగా నుంచున్నారో. సో చక్కగా మన ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి 4 అంగుళాల్లో వస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనమాట. సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే శ్రీనివాసమూర్తిని నేను చూపిస్తున్నాను. శ్రీవారిని చూడండి, ఈ యొక్క ఉదరం, ఆయన ఒక ఉదరము, అలాగే ఆయన ఒక ఛాతి, ఆయన ఒక ముఖము, సో తిరునామము. సో చాలా చాలా అందంగా ఉంటారనమాట. సో నేను రుక్మిణి సత్యభామ సమేత కృష్ణులను చూపించాను కదా. సో అలాగే శ్రీదేవి భూదేవి సమేత పెరుమాళ్ళు అనమాట. సో ఇది కూడా మీకు నిత్య పూజకి, అలాగే ఇంట్లో చక్కగా పంచి కట్టుకుని ఎప్పుడైనా చక్కగా ఏకాదశి కానీ ఎప్పుడైనా చక్కగా మనం కళ్యాణం చేసుకోవడానికి అన్నిటికి కూడా చాలా అనువైన విగ్రహం. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక డీటెయిల్స్ అనేది నాకైతే మీరు స్క్రీన్ షాట్స్ ద్వారా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, బందర్ రోడ్, 1 టౌన్, విజయవాడ.